బిగ్ బాస్ ఫ్లవర్స్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈస్ కృష్ణ తేజ అండ్ ఈరోజు అయితే డే 51 వరకు అయితే వచ్చేసాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మనకు సిల్వర్ బటన్ ముఖ్యము. అండ్ ఇలాగే బిగ్ బాస్ రివ్యూస్తో పాటు ఎందుకంటే ఇప్పుడున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, అలాగే మనకు సొసైటీలో ఏం జరిగినా కానీ మన వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మీరు సజెషన్స్ కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈరోజు అయితే బిగ్ బాస్ 51లో ఏం జరుగుతుంది అంటే కనుక మళ్ళీ ఎందుకంటే ఎలిమినేషన్ అయిన హౌస్ మేట్స్ను మళ్ళీ రీఎంట్రీ చేసి అక్కడ ఉన్న వాళ్ళని నామినేట్ చేసే ఎపిసోడ్స్ అయితే కనుక ఇప్పుడు రన్ అవుతున్నాయి ఈరోజు అయితే. అండ్ సృష్టి వర్మ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయిన సృష్టి వర్మ వచ్చేసింది. దాని తర్వాత భరణి వచ్చింది. అండ్ దాని తర్వాత నిజంగా మళ్ళీ వీళ్ళు ఎందుకంటే బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టారు. అండ్ బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ ఎవరైనా ఒక్కరు అంటే ఇప్పుడు శ్రీజాదమ్ము కానీ భరణి కానీ రీఎంట్రీ ఇవ్వచ్చు అనేది మాత్రం పెట్టారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు రీఎంట్రీ అయితే మేలు, మంచిది, బాగుంటుంది హౌస్ హార్మనీ అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ ఎంత బాగుంటుంది అనేది అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు అయితే కనుక అండ్ మాధురి నిన్న జరిగిన దానికి ఏడుస్తూ తనుజతో ఒక డిస్కషను, ఏంటి మాధురి కూడా ఏడుస్తుందా, ఏది రీతు వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఆ రప్చర్ను, ఎందుకంటే ఇక్కడ రీతు ఏడవాలి కానీ మాధురిని కూడా రీతు ఏడిపించిందంటే మామూలు విషయం కాదు. అండ్ దీనికి తనుజ ఓదార్చడము బాగా జరిగింది. అండ్ దాని తర్వాత అండ్ రీతు అండ్ సంజన డిస్కషను ఒక విధంగా జరిగింది. అంటే ఏంటి ఇది అంతా కూడా నిజంగా జరుగుతుందా ఏంటి అని వాళ్ళిద్దరు డిస్కషన్. తర్వాత సృష్టి వర్మ మంచి ఎంట్రీతో వచ్చేసింది. అండ్ రాము వెళ్ళి మంచి డీప్ హగ్ చేసుకొని తర్వాత మనకు రీతు ఎందుకంటే సృష్టి 2 కత్తులు తీసుకొని వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ తెలుసు కదా, ఇద్దరికి తల ఒక కత్తి. అంటే ముందు తను ఒకరిని నామినేట్ చేయాలి, తర్వాత తనకు నచ్చిన వాళ్ళనో లేకపోతే కరెక్ట్గా నామినేట్ చేస్తానన్న వాళ్ళకో ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. ఇలా జరిగింది. దీంట్లో 8 మంది నామినేట్ అయ్యారు. అది ఎవరనేది కూడా బ్రీఫింగ్ ఇస్తాను. ఈరోజు అయితే మాత్రం సృష్టి వర్మ అండ్ డిమాండ్ పవన్ నీకు బలం ఉంది కానీ బుద్ధి లేదురా, బుద్ధిని ఉపయోగించు. రీతు ఎంత తెలివిగా ఆడుతుంది, నువ్వేంటి ప్రతి చోట ఇంతమంది వచ్చి చెప్పినా కానీ నీ బాధ నీ వేలో నువ్వే. అంటే పవన్ కూడా తను చేసుకున్న విధానము, కన్ఫ్యూషన్ చేసిన విధానం ఏంటంటే నాకు బయటి వాళ్ళతో సంబంధం లేదు, నా ఎదురుగా తను ఉంది, తను నాతో ఎలా ఉంది అనేది మాత్రమే నేను చూస్తాను అని ఒక మంచి పాజిటివ్ వైబ్తో ఇచ్చాడు. దాని తర్వాత కత్తి రాముకి ఇచ్చింది. రాము వెళ్ళి గౌరవ్ ఇచ్చాడు. గౌరవ్కు ఏంటంటే అతను నిజంగా ఇంగ్లీష్తో హిందీతో మేనేజ్ చేస్తున్నాడు కానీ తెలుగు రాదు, కానీ అర్థమవుతుంది. కానీ ఇక్కడ రాము అలిగేషన్ ఏంటంటే నువ్వు ప్రతిసారి ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారని కెప్టెన్గా నువ్వు అన్ఫిట్ అయ్యావు. ఎందుకంటే ప్రతిసారి సుమన్ ఉన్నాడు కదా తను చూసుకుంటాడంటే నీ ప్రజెన్స్ కనపడలేదు అని పెట్టడము దానికి. అండ్ గౌరవ్ కూడా ఓకే ఏదన్నా చెప్పి నువ్వు కన్ఫ్యూజ్ చేసుకో అంటే లేదు ఇంతే, అంటే నేను బాగానే చేశానని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత కళ్యాణ్తో వాళ్ళతో నిఖిల్తో నేను బాండింగే పెట్టుకోను, నా గేమ్ నేను ఆడతానని తను చెప్పుకున్నాడు బయట. ఇక్కడ మాత్రం రాము పొడి చేసి తనను నామినేట్ చేశాడు. ఇక్కడ ఇద్దరు ఎందుకంటే పవన్ అండ్ మనకు గౌరవ్ ఇద్దరు నామినేషన్లోకి వచ్చారు. దాని తర్వాత అండ్ భరణి వచ్చిన తర్వాత అసలు దివ్య వెళ్ళి అన్నయ్యా అని వెళ్ళి గట్టిగా ఓటేసుకొని తనుజాను, మళ్ళీ తర్వాత ఈ కట్టప్ప నేను వచ్చేసాను అని అసలు సుమన్ శెట్టితో కొంత ఇంటరాక్షన్. ఎందుకంటే భరణిది తెలుసు కదా, మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రకాష్ రాజు టైప్ ఆఫ్ కల్చర్తో అన్ని హౌస్ హార్మోనీలో ఒక పెద్ద హరికాన్ని, ఎందుకంటే అంతకుముందు శివాజీ పెద్దరికం తీసుకున్నాడు, ఇప్పుడు భరణి పెద్దరికం తీసుకున్నాడు. అండ్ ఈరోజు అయితే కనుక భరణి వచ్చేసేటప్పటికి సంజనను మామూలుగా వేసుకోలేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, దాంతోపాటు గేమ్లో అసలు ఇట్లా 4-5 ఎలిగేషన్స్. ఎందుకంటే సుమన్ శెట్టికి తర్వాత ఎక్కడా నువ్వు రెస్పెక్ట్ లేదు అండ్ హౌస్లో అందరినీ ఒక విధంగా చిన్న చూపు చూస్తున్నావు అనేది ఒక ఎలిగేషన్ తీసుకున్నాడు. దానికి కూడా సంజన అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదన్నా, మీరేమో నువ్వు అందరినీ కలుపుకొని పోయి నా వైపు ఎవరు లేకుండా నువ్వు అందరితో నీ డీలింగ్స్ నీ మాటలు పెట్టావు, మిగతా వాళ్ళు మాట్లాడడానికి లేదు నాతో అని తను ఒక బెస్ట్ ఆర్గ్యుమెంట్ అయితే చేసింది. దాని తర్వాత సంజనకు పొడి చేశాడు. గట్టిగా పొడిచిన తర్వాత అండ్
దీంతో కత్తి దివ్య అడిగితే కూడా కత్తి ఇవ్వకుండా తను నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ ఏంటంటే తనుజనే టార్గెట్ చేశాడు. నిఖిల్ ఏంటంటే తనుజ నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావు, ఎప్పుడు బెంగికి నాకు అది ఇస్తే నేను కెప్టెన్ అవుతాను అని ఇమాన్యుయల్తో ఇంకొకరితో ఇలా గేమ్స్ అంటే నువ్వు ఆడావా, నువ్వు కూడా ఎక్కడ కనపడలేదు, నేను ఆడకుండా అంటే మరి నువ్వు ఆడితే కెప్టెన్ అవ్వాలి కదా, కెప్టెన్ ఎందుకు కాలేదు అని అంటే నేను ఆడే కాడ ఆడుతున్నాను అని ఇద్దరి మధ్యన మంచి బెస్ట్ ఆర్గ్యుమెంటే జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్గా తను ఇచ్చింది. దివ్య అయితే ఇందులో హర్ట్ అయిపోయింది. ఎందుకంటే తను వెళ్ళేటప్పుడు సుమన్ శెట్టికి స్ట్రాంగ్గా ఉండు అది ఇది అని చెప్పాడు. అండ్ దాని తర్వాత ఈరోజు 8 మంది ఈరోజు నామినేషన్లోకి వచ్చారు. ఎందుకంటే మాధురి అండ్ నిఖిల్, రీతు, కళ్యాణ్, తనుజ, సంజన, రాము, పవన్ అండ్ గౌరవ్ వీళ్ళు 8 మంది నామినేషన్లో ఉన్నారు. వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దాని తర్వాత దివ్య ఏడవడము, భరణి కత్తివ్వడం లేదని, తనుజ కూడా ఏడవడం తను వెళ్ళిపోయాడు అని. తర్వాత హౌస్లో అండ్ డిస్కషన్ నిఖిల్ గురించి అండ్ తనుజ ఇద్దరికి మళ్ళీ ఆర్గ్యుమెంట్ అయితే పడింది. దాని తర్వాత శ్రీజ బిగ్ బాస్ అయితే ఒకటి చేశారు. ఇప్పుడు ఎక్స్ హౌస్మేట్స్ హౌస్లోకి వచ్చేసి వాళ్ళలో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్ చెప్తూ ఏమేం మార్చుకుంటే మంచిది, ఎలా ఉంటే మంచిది అని హౌస్మేట్స్ చెప్పాలి. అది ఎందుకంటే అర్థం రూపంలో చెప్పాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరు దివ్య అయితే కనుక నువ్వు అతి మంచితనం వల్ల అని, ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు అంటే ఎక్కువ భరణి గారికే సజెషన్స్ ఎక్కువ ఇచ్చారు. అండ్ శ్రీజకు కూడా కొంతమంది ఎవరు మనకి ఇమాన్యుయల్ అండ్ మాధురి అయితే ఒక టైప్ ఆఫ్ సజెషన్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన రోజు నుంచి ఇద్దరికి మామూలుగా పడడం లేదు. ఎందుకంటే తను నేనెవరో తెలుసుకో అని అనడం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా నిన్న గెలికి వదిలేసింది శ్రీజ మాధురిని. దాంతోపాటు ఈరోజు పెద్దరికానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు శ్రీజ అని మాధురి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తనుజతో మాట్లాడి అనుకోవడము ఇలా జరిగాయి. అండ్ ఈరోజు అయితే భరణికి ఎక్కువ ఓట్స్ కానీ సలహాలు నాకు తెలిసి అయితే భరణియే రావచ్చు అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే దివ్య అయితే నీ మంచితనం మంచిది కాదు, అతి మంచితనం అయింది, దాన్ని వేరే వాళ్ళు వేరే విధంగా తీసుకుంటారు అని ఎక్కువగా అనడము. దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి శ్రీజను నీది ఓవర్ ఆర్గ్యుమెంట్ ఎక్కువైతుంది, ఆర్గ్యుమెంట్ తగ్గించుకొని ఏదో విషయం చెప్పంటే అది వాళ్ళ ఉన్న సిచ్యుయేషన్ బట్టి అది పెరుగుతుంది. బై బర్త్ నా పేరు దమ్ము కదా అలా చూపించాల్సి వస్తుంది అని. పవన్ అయితే భరణిని అండ్ నిన్ను ట్రస్ట్ చేయడం, ఎందుకంటే నేను వేరే గేమ్ ఆడేటప్పుడు నువ్వు ఏదో నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నాను, కానీ హెల్ప్ చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేసావు అన్నాను. సంజన భరణి గారికి అండ్ సాక్రిఫైస్ చేశాను, ఎందుకంటే నీ కోసం నాది $1 వదిలేశాను అని ప్రతిసార్లు చెప్పొద్దు. సాక్రిఫైస్కు విలువ ఉండదు. ఎందుకంటే నేను ఒక పని చేశాను అని 10 మందికి నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలి నా కోసం తను చేశాడు అని అలా చెప్పుకోవాలి. కానీ నువ్వు చెప్పొద్దు, నీ డబ్బా నీ సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకోవద్దు అని సంజన బర్నీకి ఇచ్చేసింది. దాని తర్వాత సుమన్ బర్నీ గారికి కూడా ఈసారి బాండింగ్స్ పెంచుకోకుండా నువ్వు గేమ్ ఆడితే బాగుంటుంది అనేది ఒక సజెషన్ ఇచ్చాడు. గౌరవ్ అయితే భరణికి అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే తను ఒక గేమ్లో ఆడేటప్పుడు వాళ్ళకున్న దాన్ని కాకుండా నువ్వు వేరే విధంగా ఆడావు అంటే దీంట్లో దివ్య కూడా నేను కూడా ఒక పర్సన్ కదా, నా కోసం ఎందుకు డిస్కస్ చేస్తున్నామని దీని తర్వాత వాళ్ళిద్దరి డిస్కషన్ జరిగింది. అండ్ మాధురి అయితే కనుక శ్రీజకు ఒక సజెషన్, ఇది నీ నోటి దూల తగ్గించుకుంటా అంటే సేమ్ టు యూ, ఎందుకంటే నీ అంతా నేను కాదు అని వాళ్ళిద్దరికి ఎప్పుడు పడుతూనే ఉంది ఆ విధంగా. దాని తర్వాత కనుక దివ్య గౌరవ్ గేమ్ గురించి కూడా ఒక డిస్కషన్ తర్వాత, ఎందుకంటే భరణితో గౌరవ్ ఆర్గ్యూ చేయడము దానికి నేను కూడా ఉన్నాను. ఎందుకు తనుజకైతే భరణి అంటున్నాడు, ఎందుకు నా గురించి తను చెప్తుంది అంటే నీ గురించి కాదు, నేను కూడా దాంట్లో మెంబరు, ఏదో నీ పక్కన ఉన్నాను కదా నీ గురించి మాట్లాడడం లేదు అని తను చిన్న రిటార్ట్గా భరణికి అయితే ఒకటి సజెషన్ చేసేసి వెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత ఇన్విజిబుల్ గేమ్ మనకు సంజనకు ఇన్విజిబుల్ అయిపోయింది అనేది బిగ్ బాస్ ఫిక్స్ చేశాడు. అండ్ ఇది ఈరోజు జరిగింది. ఈ జరిగిన దాంట్లో ఎవరు రేపు భరణి హౌస్మేట్గా వస్తాడా లేకపోతే శ్రీజ ఉంటుందా, ఎవరు వస్తే మంచిది, ఇంకా శ్రేష్ఠి వర్మ వీళ్ళు కూడా ఎంటర్ అయితే బాగుంటుందా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎందుకంటే ఇంత లేట్ అయినా ముందు మీకు ఒక మంచి కంటెంట్లో ఈ రివ్యూస్ అనేటివి కామన్, దాంతోపాటు మూవీ రివ్యూస్, అలాగే ఏ, ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఎందుకంటే ప్రజెంట్ మన చుట్టుపక్కల జరుగుతున్నది బస్ అఫైర్స్ కానీ ఎలా జరిగాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్. థ్యాంక్ యూ.